శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు నీట మునిగాయి. శ్రీకాకుళం పట్టణంలోని పెదపాడు కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి తమకు సహకారం అందివ్వాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలు కాలనీలు జలమయమయ్యాయి. భారీగా రోడ్ల మీదకి వరద నీరు చేరడంతో పాటు ప్రధానంగా కాలనీల్లో కూడా భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం కేంద్రంలో ఉన్న పెదపాడు కాలనీలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. పిల్లలతో పాటు ఈ నడవడం ఇబ్బంది అవుతుందా నీటిలో? అవునండి, బట్టలు తీసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పటి నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎప్పుడు నుండి బోల్ రోజులు. అవును, చాలా నీరు వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడతాను. ఇప్పుడు 8-9 సంవత్సరాలు అవుతుంది మేము ఇలాగే బాధలు పడతాను. ఒక మంచి నీళ్ళు లేవు, ఒక నీరు కమ్మేస్తాను, ఎలాంటి వెళ్ళిపోతాను. మేము ఎలాగ బతకాలి అంటే చెప్పండి. ఓట్లు వేయమండాకి మీరు వస్తారు, మేము ఇప్పుడు ఎలాగ బతకాలి చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు వరద ఎల్లంటి వెళ్ళిపోయింది, వాళ్ళకి తిల్లేటి తిప్పలేటి, వాళ్ళకి అగ్గిలేటి బుగ్గిలేటి ఏటి ఉన్నాయి అనేసి మేము బాధలు పడాలా? ఎవరు అధికారులు ఎవరు రాలేదు, ఈ ఊరికి అధికారులు ఎవరు ఉన్నారో ఎవరు చేస్తారో చెప్పండి. మంచినీటికి కానీ తినడానికి కానీ ఎవరైనా అధికారులు వచ్చారు? ఎవరు ఏ ఒక్కరు రాలేదండి. ఇది గతంలో 2005లో పంచదర్శనం అయింది. ఆ తర్వాత వచ్చి మున్సిపాలిటీ ఇలానం చేస్తారు దీన్ని. ఏ ఒక్కరు కూడా రాలేదు, ఎవరు రాలేదు. అయితే వాటర్ అయితే పూర్తి రావట్లేదు. ఇక్కడ ఏదో ట్యాంకులతో పంపిస్తున్నారు, 5వ ట్యాంకులు పంపిస్తున్నారు వాటర్ అనేది. ఆ వాటరే మాకు వస్తుంది తప్పించి కానీ ఇంకేమీ రావట్లేదు. ఇక్కడ తినడానికి వండుకోలేని పరిస్థితి కూడా ఉంది. కావాలంటే చూడండి, ఇల్లు అంటే చూడండి, చాలా మంది పేదలు ఉన్నారు. ఇక్కడ పురుగులు కూడా ఉన్నాయి లోనగా. చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ తప్పితే ఇదంతా మున్సిపాలిటీ చేయవలసిన పని మేము పార్లు పట్టుకొని చేస్తున్నాం. వాటర్ మా ఇంట్లోకి వచ్చేస్తుంది. మేము అక్కడ దిగి అక్కడ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో మేము మురుగుగుంటలో దిగి మేము అన్ని తీసి అన్ని చేసి ఈ వాటర్ ఫ్లో అనేది అటు మళ్ళించాం, మళ్ళీ ఆ చెరువుకి మళ్ళించాం. పంచాయతీలో ఉన్నప్పుడు అయితే మాకు మా నాయకులు మేము అడుగుతాం, ఎందుకంటే ఏటెలకు ఉందండి పరిస్థితి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి అడగడానికి అవకాశం ఉంది. కానీ మున్సిపాలిటీలు కలిపడం వల్ల మేము ఎవరికి అడగాలో తెలియడం లేదు. ఒకవేళ వెళ్ళి చేసి పోనీ ఏమైనా పెట్టినా చేసినా వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు. మొన్నల్లా రోడ్డు పనులు చూడడానికి మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, చూసుకుని వెళ్ళిపోయారు. అంతే తప్పకుండా ఇలాంటి డ్రైనేజ్ సమస్యలు, పెద్దపాడు డ్రైనేజ్ సమస్యలను పూర్తి పట్టించుకోవడం లేదు. లాస్ట్ టైము ఇదే వరదలకి ఇదే నీరుకి ఎక్కువైపోయి స్లేడ్ పడిపోయి కూడా చనిపోయారు కూడా ఒక వ్యక్తి. ఎందుకంటే నీట మునిగింది, ఆ నీట మునగడం వల్ల కొద్దిగా అలాగ ఇదైపోయి మొత్తం పడిపోయింది, కూర్చొని ఉండిపోయి చనిపోయారు పాపము. అయితే కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా అయితే తాగడానికి కానీ తినడానికి కానీ ఏమీ తిండి లేదు. అధికారులు కూడా ఇంతవరకు ఎవరూ స్పందించడం లేదని, కాలనీలోని ఏదైతే చేరిన మురుగునీరుని కూడా ఇంతవరకు తొలగించడానికి అధికారులు రాలేదు, సొంతంగానే తాము తొలగించుకుంటున్నామని కూడా కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.